అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ సిరీస్ పార్ట్ 2 అండి. ఇది ఏంటంటే ఈ పార్ట్లో మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటాం. అంటే మనం చాలామంది బడ్జెట్ ఏంటంటే నేను 1 crore వరకు చూస్తున్నా, 1.5 వరకు 5 crores వరకు చూస్తున్నా అంటుంటారు. సో అయితే ఇప్పుడు నేను మీకు టెక్నిక్ నేను షేర్ చేయబోతున్నాను. అది మీ బడ్జెట్ ఫస్ట్ తెలుసుకోవాలండి, మీరు వర్కౌట్ చేయాలి. సో అది ఎలా వర్కౌట్ చేయాలి అనేది ఒక టెక్నిక్ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ టెక్నిక్లో 2 కేసెస్ ఉంటాయి, మనం 2 మాట్లాడుకుందాం. సో మొదటిది ఏంటంటే హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, ఆయనకి గ్రాస్ శాలరీ ఇయర్లీ 20 lakhs అనుకుందామండి. ఓకే, వైఫ్ హౌస్ వైఫ్ అనుకుందాం. ఓకే, ఈ కేసులో సో మీరు మీ మ్యాక్సిమం బడ్జెట్ ఫర్ ద హోమ్ ఎంత అంటే యువర్ గ్రాస్ శాలరీ ఇంటూ 5 years చేసుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 crore. ఓకే, ఈ 1 crore మీ యొక్క మ్యాక్సిమం బడ్జెట్ అండి. ఓకే, అంతకన్నా మించి వెళ్ళకండి, ఎందుకంటే మనం సస్టైనబిలిటీ అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ఎక్కువ బడ్జెట్ వెళ్ళిపోయి ఉంది కదా అని మనం అవసరం లేకపోయినా మించి మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటే, లోన్ ఎక్కువ తీసుకుంటుంటే అది మనం సస్టైన్ చేసుకోగలగాలండి లాంగ్ టర్మ్లో. సో అందుకని ఇది బెంచ్ మార్క్ ఫిగర్ అండి. సో ఈ ఫ్రేమ్వర్క్లో మీరు ఆలోచించాలి. బడ్జెట్ మీరు వర్కౌట్ చేసే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చుని సో ఈ విధంగా మీరు ఆలోచించాలండి. సో గ్రాస్ శాలరీ ఇంటూ 5 years విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 crore. ఈ 1 crore మనం ఎలాగా తీసుకోవాలంటే ఈ 1 crore యువర్ షుడ్ బి ఇంక్లూడింగ్ యువర్ బిల్డింగ్ కాస్ట్ ప్లస్ ఇంటీరియర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి 1 crore అయి ఉండాలండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ బిల్డింగ్ కాస్ట్ ఒకటే కాదు, మళ్ళీ ఇంటీరియర్స్ కూడా మనకు అవసరం అవుతాయి కదా ఒకవేళ పొజిషన్ తీసుకున్న తర్వాత. సో అందుకని ఈ 1 crore అనేది ఇంటీరియర్స్ కూడా మనం ఇంటీరియర్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఈ 1 crore మనకు రావాలి వచ్చే విధంగా. అలా ప్రాపర్టీ చాలా ఉన్నాయండి. సో మనం కాకపోతే ఓపిక్గా వెతకాలి. సో ఇప్పుడు రెండో కేసు చూద్దాం. ఈ రెండో కేసులో వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిపి ఒక 20 lakhs గ్రాస్ శాలరీ సంపాదిస్తున్నారు. సో అలాంటప్పుడు వారి మ్యాక్సిమం బడ్జెట్ ఎంత? సో ఇలాంటప్పుడు ఇంటూ 5 చేస్తారు, 1 crore వస్తుంది. కానీ మనం 1 crore వెళ్ళమండి, అందులోంచి 75% మాత్రమే తీసుకుంటాం. సో దట్ ఈజ్ యువర్ మ్యాక్సిమం బడ్జెట్. ఎందుకంటున్నారా? సో ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తారు, బాగానే ఉంది, 2-3 ఏళ్ళు వర్క్ చేస్తారు. ఆ తర్వాత వారు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిన అవసరం వస్తుందండి. సో అదేవిధంగా హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు వస్తుంటాయి, బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంటుంది, కొన్ని ఇయర్స్ లేదా కొన్ని మంత్స్. సో అలాంటప్పుడు మనం మ్యాక్సిమం 1 crore వెళ్ళే కన్నా సో వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి 20 lakhs గ్రాస్ శాలరీ సంపాదిస్తున్నట్లయితే ఇంటూ 1 crore, అందులో 75% తీసుకుని 75% మీ బడ్జెట్ అండి. అంటే 75 lakhs to 80 lakhsలో మీకు మొత్తం అన్నీ కవర్ అయిపోవాలి. బిల్డింగ్ కాస్ట్, ఇంటీరియర్, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అన్నీ కలిపి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 కేసెస్లో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనికి వద్దాం. సో ఎంత లోన్ తీసుకోవాలి అనేది. సో ఇప్పుడు బిల్డింగ్ మీకు ఎంత లోన్ తీసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఏ కేసు అయినా సరే మీరు 30% ఆఫ్ యువర్ బడ్జెట్ మీకు క్యాష్ రూపంలో మీకు రెడీగా ఉండాలండి. క్యాష్ రూపంలో అంటే మీ బ్యాంక్లో మీరు డౌన్ పేమెంట్ చేసేటువంటి విధంగా మీకు రెడీగా ఉండాలి. మీ యొక్క టోటల్ మ్యాక్సిమం వర్కబుల్ బడ్జెట్లో 30% ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అంటే 70% ఆఫ్ యువర్ టోటల్ బడ్జెట్ మీరు లోన్ తోటి వర్కౌట్ చేస్తారు. మిగతావన్నీ మీరు 30% డౌన్ పేమెంట్ రెడీగా మీరు క్యాష్ సేవ్ చేసుకున్నదో, లేదా వేరే ప్రాపర్టీ అమ్మింది మీరు పెడుతున్నారో, లేదా మీ పేరెంట్స్ లేకపోతే మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారో, ఏ విధంగానైనా మీరు కనీసం 30% మీరు సమకూర్చుకోవాలి. అంతకన్నా తక్కువ అయితే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎందుకంటే టైము, రిసోర్స్, మనీ అంతా మనకి లిమిటెడ్ కదా. సో అందుకని సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకెళ్ళాలండి. మీ దగ్గర 30% యువర్ టోటల్ బడ్జెట్లో ఉంటేనే మీరు ముందుకెళ్ళండి. లేదంటే వెయిట్ చేయండి, లేదంటే వేరే విధంగా ఏదైనా అసెట్స్ మీరు అమ్మే విధంగా, లేకపోతే వేరే ప్లాట్ కొన్నారు అది తీసేసి అమ్మిన తర్వాత మాత్రమే మీరు మీకు అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇవన్నీ ట్రై చేయాలండి. లేదంటే మళ్ళీ ఏదో వస్తాయనుకుని మీరు ముందుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేని పరిస్థితిలో ఉండి ఇబ్బంది పడద్దండి. సో అందుకని ఈ విధంగా మీరు ఆలోచించండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఒప్పుకోవాలండి, ఇద్దరూ ఒకే డెసిషన్ మీద ఉండాలి. అలాంటప్పుడే ఇలాంటి కష్టమైనటువంటి డెసిషన్స్ మనం తీసుకోగలుగుతాం. కష్టమైనటువంటి యాక్టివిటీస్
కష్టమైనటువంటి పర్చేజెస్ మనం చేయగలుగుతామండి. సో ఒకళ్ళు వైఫ్ హ్యాపీగా లేకపోయినా, లేకపోతే హస్బెండ్ హ్యాపీగా లేకపోయినా అలాంటి వాటికి వెళ్ళొద్దండి. ఇద్దరు ఆ ప్రాపర్టీని చూసి, నేను చెప్పాను కదా లొకేషన్, ఒకసారి ఆ లొకేషన్ వీడియో కూడా చూడండి. మీరు కంప్లీట్గా సాటిస్ఫై అయితేనే మీరు ముందుకెళ్ళాలి. బడ్జెట్ ఈ విధంగా వర్కౌట్ చేసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వీడియోలో కలుద్దాం.